సముద్రమంచున ఒక అందమైన తీరం. కాని ఆ రోజు ఆ నీళ్లు నీలంగా లేవు. ఒక దట్టమైన నల్లటి జిగటలాంటి పొర సముద్రమంతా పరుచుకుంది. హ్మ్. ఆ నల్లటి ముడిచెమురులో చిట్టుకుపోయిన వేలాది సముద్రపక్షులు ఎగరలేక, ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదలడం. యా, ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. ఇదేదో సినిమాలో సీన్ కాదండి. 1969లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాంటా బార్బరా తీరంలో జరిగిన భయంకరమైన ఆయిల్ స్పిల్. అంటే ఒక భారీ చమురు లీకేజీ. కరెక్ట్. పర్యావరణ చరిత్రలో అదొక అతిపెద్ద మైలురాయి అని చెప్పాలి. ఎందుకంటే మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నాడో కళ్ళకి కట్టినట్లు చూపించిన తొలి విపత్తు అది. ఖచ్చితంగా. అయితే ఈ భయంకరమైన సంఘటనతో ఈరోజు మనమెందుకు మొదలుపెట్టామంటే, నేడు ఏప్రిల్ 22, 2026 యావత్ ప్రపంచం 56వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్న ప్రత్యేకమైన రోజు. అవును, ఎర్త్ డే. అందుకే ఈరోజు మన చర్చ అంతా పర్యావరణం చుట్టే ఉండబోతోంది. ఇందాక మనం మాట్లాడుకున్న శాంటా బార్బరా చమురు లీకేజ్ని చూసి చెలించిపోయిన అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అనే వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఓ, ఆయనేనా ఈ ఎర్త్ డే ఆద్యుడు? యా, ఆయనే. ప్రజలందరికీ పర్యావరణం మీద అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ఆయన ఒక ఉద్యమంలా మొదలుపెట్టారు. ఆ ఆక్రందనే ఒక ఆశగా మారి 1970లో మొదటి ఎర్త్ డే ఆవిర్భావానికి దారితీసింది. వావ్! ఆ భయంకరమైన విపత్తు ఒక గొప్ప మార్పుకు నాంది పలికిందనమాట. వేదాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః. అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను అని. చూశారా, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మన సంస్కృతిలో ఎంత బలంగా, ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. మరి ఈ 2026వ సంవత్సరానికి, అంటే ఈ 56వ ఎర్త్ డేకి నిర్దేశించిన థీమ్ ఏమిటో చూద్దాం. థీమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సరే. అవును, ఈ ఏటి థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్. అంటే మన శక్తి మన భూమి. దీంతోపాటు ఇందులో ది 25% రెవల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బేసిక్గా ఆ 25% రెవల్యూషన్ అనేది చాలా ఆసక్తికరమైన సామాజిక శాస్త్ర సిద్ధాంతం. ఒక సమాజంలో కేవలం 25% మంది ప్రజలు ఒక కొత్త అలవాటును లేదా మార్పును బలంగా నమ్మితే అది మిగతా 75% మందిని కూడా మార్చేయగలదు అని పరిశోధనలు చెప్తున్నాయి. అంటే ఒక పావువంతు జనాభా మారితే చాలు అంటారా? ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్రపంచం కోసం భారీ పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ను ఎదిరించడానికి ఈ 25% మంది మారినా చాలు, సిస్టమ్ మొత్తం మారుతుంది అనేది ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికా వాళ్ళు 1970లో సముద్రంలో చమురు లీక్ అయితే చూసి చలించిపోయి పర్యావరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టారనుకున్నాం గదా. అవును. కానీ మన భారతదేశ చరిత్రలోకి వెళితే 1730వ దశకంలోనే రాజస్థాన్లో ఒక నమ్మశక్యం కాని అద్భుతం జరిగింది గదా. ఓ, మీరా జోధ్పూర్ మహారాజు తన కొత్త భవనం కోసం ఖేజ్రీ చెట్లను కొట్టి తీసుకురమ్మని సైనికులను పంపిన ఆ బిష్నోయ్ ఉద్యమం గురించే కదా చెప్పేది? అవునండి. సైనికులు గొడ్డళ్లతో వస్తే అమృతాదేవి బిష్నోయ్ అనే ఒక సాధారణ మహిళ చెట్టును హత్తుకుని నిలబడిపోయింది. నా తల నరికినా సరే ఈ చెట్టును నరకనివ్వను అని ప్రాణత్యాగం చేసింది. నిజంగా వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి. యా, ఆమెను చూసి ఆ ఊరి వాళ్ళో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళో ఒక్కొక్కరుగా వచ్చి చెట్లను హత్తుకున్నారు. అలా చెట్లను కాపాడటం కోసం ఏకంగా 363 మంది బిష్నోయి తెగ ప్రజలు తమ ప్రాణాలను బలిదానం చేశారు. అది పర్యావరణం పట్ల మనకు వందల ఏళ్ల క్రితమే ఉన్న అంకిత భావం. ఆ స్ఫూర్తితోనే కదా మనకు ఆ తర్వాత కూడా చాలా ఉద్యమాలు వచ్చాయి. కరెక్ట్. 1973లో ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చెట్లను హత్తుకునే చిప్కో ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత 1983లో కర్ణాటకలో పాండురంగ్ హెగ్డే ఆధ్వర్యంలో అప్పికో ఉద్యమం వచ్చాయి. అవునండి. అలాగే నర్మదా నదిపై నిర్మిస్తున్న ఆనకట్టల వల్ల మునిగిపోతున్న గిరిజన గ్రామాల కోసం మేధా పాట్కర్ చేసిన నర్మదా బచావో ఆందోళన కూడా చాలా ముఖ్యమైనది. రైట్. వీళ్లంతా ఒక రకంగా పర్యావరణ సైనికులు. యా. ఇక పక్షుల జీవితాలను అధ్యయనం చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన సలీం అలీని మనం బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం కదా.
వీళ్లంతా నిజమైన ఎకో వారియర్స్. అంటే ముందు సామాన్యుల నుంచి ఉద్యమాలొచ్చాయి, ఆ తర్వాతే ప్రభుత్వాలు మెలకువ తెచ్చుకున్నాయి. మరి ఈ ఉద్యమాలకు చట్టపరమైన బలం ఎలా వచ్చింది? అసలు మన రాజ్యాంగంలో పర్యావరణానికి ప్రత్యేకంగా స్థానముందా? చాలా స్పష్టంగా ఉందండి. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 48A అనేది పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 48A రాష్ట్రాల బాధ్యత. మరి పౌరుల బాధ్యత? దానికి ప్రాథమిక విధులలో అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A సబ్క్లాజ్ G అనేది అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని వివరిస్తుంది. సో ఈ ఆర్డర్ చూస్తుంటే పౌరుల బాధ్యత ముందు, ఆ తర్వాతే ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే స్వతంత్రం వచ్చిన కొత్తలో పర్యావరణ చట్టాలు పెద్దగా లేవు కదా. అకస్మాత్తుగా 1970ల తర్వాత చట్టాల వరదెలా మొదలైంది? బేసిక్గా 1972లో స్టాక్హోమ్లో జరిగిన ప్రపంచ సదస్సు దానికి ప్రధాన కారణం. ఆ సదస్సు తర్వాత అన్ని దేశాల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. వెంటనే మన భారతదేశం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది. రైట్, అంటే జంతువుల వేటను బ్యాన్ చేసిన చట్టం ఇదే గదా? ఎగ్జాక్ట్లీ. ఈ చట్టం జంతువులను వేటాడటాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. ముఖ్యంగా ఇందులో షెడ్యూల్ 1 జాబితాలో ఉన్న పులి, ఏనుగు, సింహం లాంటి జంతువులను వేటాడితే అత్యంత కఠినమైన శిక్షలుంటాయి. అఫ్కోర్స్ ఈ చట్టం అండతోనే గదా 1973లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అవును. దాని తర్వాత ఒకదాని వెంబడి ఒకటి చట్టాలొచ్చాయి. 1974లో జలకాలుష్య నివారణ చట్టం, 1980లో అటవీ సంరక్షణ చట్టం, 1981లో వాయు కాలుష్య నివారణ చట్టం వచ్చాయి. ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళితే ప్రతి వనరుకు ఒక చట్టం చేశారన్నమాట. ఆ, ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. 1974లో నీటిని కాపాడ్డానికి ఒక చట్టం చేసేశారు, 1981లో గాలిని కాపాడ్డానికి ఇంకో చట్టం చేసేశారు. మరి అలాంటప్పుడు మళ్ళీ 1986లో ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ చట్టం అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక పెద్ద చట్టం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? గాలి, నీరు కవర్ అయిపోయాయి కదా. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే ఈ పాత చట్టాలు విడివిడిగా గాలిని, నీటిని చూశాయి, కానీ అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడలేకపోయాయి. అంటే ఇంటర్లింక్ అయిన విధానాన్ని మిస్ అయ్యారా? అవును. అది ప్రభుత్వాలకు ఎప్పుడు అర్థమైందంటే 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత. మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీకైన ఆ రాత్రి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదకరమైన సంఘటనది. యా, ఆ గ్యాస్ గాలిలోకి లీకై ముందు వాయు కాలుష్యం చేసింది. ఆ తర్వాత వర్షం పడినప్పుడు ఆ విషం నీటిలో కలిసి జలకాలుష్యం చేసింది. ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి మట్టిని, వ్యవసాయాన్ని నాశనం చేసింది. అప్పుడు ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఓ, అంటే ప్రకృతిలో ఏదీ విడిగా ఉండదు, అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయని అప్పుడు అర్థమైందనమాట. కరెక్ట్. వావ్! అంటే పాత చట్టాలు సరిపోవని ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాంటి చట్టం అవసరమని గుర్తించారు. ఎలాగైతే ఒక స్కూల్లో లెక్కల మాస్టరు, సైన్స్ మాస్టరు అందరూ విడివిడిగా పాఠాలు చెప్తున్నా వాళ్లందర్నీ సమన్వయం చేస్తూ కంట్రోల్ చేసేదొక హెడ్ మాస్టర్ ఉంటాడో, అలాగే గాలి, నీరు, అడవి వీటన్నింటికి సంబంధించిన చిన్న చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన అంబ్రెల్లా యాక్ట్ ఈ 1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం. అద్భుతమైన పోలిక. అందుకే కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణం మీద సర్వాధికారాలిచ్చే చట్టమిది. దీనికి తోడుగా పర్యావరణానికి సంబంధించిన కేసులు సాధారణ కోర్టుల్లో వేస్తే అవి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండిపోయి న్యాయం జరగడం లేదని 2010లో ఒక ప్రత్యేకమైన కోర్టునే ఏర్పాటు చేశారు. రైట్, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా ఎన్జీటీ. ఎగ్జాక్ట్లీ. న్యూఢిల్లీలో ఉన్న ఈ కోర్టు గొప్పదనం ఏంటంటే ఇందులో కేసు ఫైల్ చేసిన 6 నెలల్లోపు ఖచ్చితంగా తీర్పిచ్చేయాలి. ఇదంతా వినడానికి చాలా బావుంది. మన దేశంలో మనం హెడ్ మాస్టర్ లాంటి చట్టాలు 6 నెలల్లో తీర్పులిచ్చే కోర్టులు పెట్టుకున్నాం. కానీ పర్యావరణం అంటే గీతలు గీసుకున్న దేశాల పటాలు కాదు కదా. అవును. పొరుగు దేశంలో గాలి కలుషితమైతే అది మన దేశంలోకి రాకుండా మన హెడ్ మాస్టర్ చట్టం ఆపలేదే. మరి ఈ గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యల కోసం
ప్రపంచ దేశాలు ఎలాంటి పరిష్కారాలు ఆలోచించాయి? ఇక్కడే అంతర్జాతీయ సదస్సులంటే ఈ గ్లోబల్ పంచాయతీలు తెరపైకి వస్తాయి. ప్రపంచ దేశాలన్నీ మొదటిసారిగా 1972లో స్వీడన్లోని స్టాక్హోమ్లో కలుసుకున్నాయి. పర్యావరణం మీద జరిగిన మొట్టమొదటి మహాసభ అది. ఓకే, ఆ సభ మొదలైన జూన్ 5వ తేదీనే కదా మనం ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అవునండి, కరెక్ట్గా చెప్పారు. ఆ తర్వాత కరెక్ట్గా 20 ఏళ్లకు 1992లో బ్రెజిల్లోని రియోడి జెనీరోలో ధరిత్రి సదస్సు అంటే ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులోనే కీలకమైన ఒప్పందాలు పుట్టాయి. ఆ రియో సదస్సు గురించి చదివినప్పుడు అందులో చాలా ఇంగ్లీష్ అక్షరాల పేర్లు కనిపిస్తాయి. UNFCCC అని, CBD అని. అసలు ఇవన్నీ ఏంటి? వాటిని చాలా సింపుల్గా విడమర్చి చెప్తాను. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులను ఎలా అడ్డుకోవాలి అనే దానిపై దేశాలు ఒక అంగీకారానికొచ్చే ఫ్రేమ్వర్క్ ఇది. రైట్. మరి ఆ CBD అంటే? CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. అంటే ప్రపంచంలోని రకరకాల జీవజాతులను, జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒప్పందమన్నమాట. ఓకే, క్లియర్. ఈ రెండింటితో పాటు 21వ శతాబ్దంలో అభివృద్ధి అనేది ప్రకృతిని నాశనం చేయకుండా సుస్థిరంగా ఎలా ఉండాలో సూచించే పత్రమే ఎజెండా 21. ఇవన్నీ రియో సదస్సులో తీసుకున్న నిర్ణయాలే. అర్థమైంది. వీటన్నిటికంటే ముందు 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ఒక ఒప్పందం జరిగింది కదా. చిత్తడి నేలలు అంటే ఈ వెట్లాండ్ సంరక్షణ కోసం చేసిన ఆ రామ్సర్ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి? అసలు ఆ చిత్తడి నేలలను భూమికి కిడ్నీలు అంటారెందుకు? కిడ్నీలు మన శరీరంలో ఏం చేస్తాయి? రక్తాన్ని ఫిల్టర్ చేసి మలినాలను బయటకు పంపుతాయి కదా. అవును. అలాగే ఈ చిత్తడి నేలలు అంటే నీరు మరియు నేల కలిసే ప్రదేశాలు. ఉదాహరణకు మడ అడవులు, చిత్తడి కుంటలు ప్రకృతిలో ఫిల్టర్లలా పనిచేస్తాయి. వరద నీరు, నదులు, సముద్రాల్లోకి వెళ్లే ముందు ఈ వెట్లాండ్స్ గుండా వెళ్తే ఆ నీటిలో ఉన్న కెమికల్స్, భారీ లోహాలను ఆ మొక్కల వేర్లు పీల్చుకుని స్వచ్ఛమైన నీటిని మాత్రమే ముందుకు పంపుతాయి. అమేజింగ్. అందుకే అవి భూమికి కిడ్నీలు. వాటిని నాశనం చేస్తే ఆ ఫిల్టరింగ్ వ్యవస్థ పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా చూస్తుంటే ఒక సందేహం వస్తుంది. మనం వార్తల్లో తరచుగా మాంట్రియాల్ ప్రోటోకాల్ 1987 అని, క్యోటో ప్రోటోకాల్ 1997 అని మరియు ప్యారిస్ ఒప్పందం 2015 అని వింటుంటాం కదా. అసలు ఈ మూడింటి మధ్య తేడా ఏంటి? ముఖ్యంగా ఆ మాంట్రియాల్ ప్రోటోకాల్ మాత్రమే అత్యంత సక్సెస్ అయింది అని ఎందుకంటారు? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మాంట్రియాల్ ప్రోటోకాల్ సక్సెస్ అవ్వడానికి కారణం సమస్య చాలా క్లియర్గా ఉండటం. మన ఫ్రిడ్జ్లు, ఏసీల నుండి వచ్చే క్లోరోఫ్లోరోకార్బన్ల వల్ల భూమికున్న ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఓకే, దానికి ఆల్టర్నేట్ కూడా దొరికినట్టుంది కదా. అవును, దానికి ప్రత్యామ్నాయ గ్యాస్ కూడా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ గ్యాస్ల వాడకాన్ని బ్యాన్ చేశాయి. అది ఈజీగా సక్సెస్ అయింది. కాని క్యోటో ప్రోటోకాల్ విషయానికొచ్చేసరికి కథ వేరు. ఎందుకు? అక్కడేమైంది? ఇది ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాస్లను తగ్గించడానికి చేసిన ఒప్పందం. ఇక్కడే అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య పెద్ద గొడవ మొదలైంది. ఎగ్జాక్ట్లీ. ఇదెలా ఉందంటే, ఒక అపార్ట్మెంట్లో పాత రూమ్మేట్స్ ఒక 10 ఏళ్లుండి ఆ కిచెన్ని, ఇల్లుని ఇష్టం వచ్చినట్లు వాడి చెత్తాచెదారం చేసి నాశనం చేశారు. ఆ తర్వాత కొత్తగా ఒక కుర్రాడు ఆ రూంలోకొస్తే, ఇల్లు చాలా మురికిగా ఉంది, నువ్వు కూడా క్లీన్ చేయడానికి సమానంగా డబ్బులు కట్టు అన్నట్లుంది. 100% సరిగ్గా చెప్పారు. పారిశ్రామిక విప్లవం పేరుతో అమెరికా, ఐరోపా లాంటి ధనిక దేశాలు కొన్ని వందలేళ్లుగా బొగ్గు, చమురు మండించి వాతావరణాన్ని నాశనం చేశాయి. అవును, వాళ్ళప్పటికే డెవలప్ అయిపోయారు. తుంటే అకస్మాత్తుగా కాలుష్యం ఆపండి అంటే ఎలా కుదురుతుంది? అందుకే క్యోటో ప్రోటోకాల్లో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే సిద్ధాంతం తీసుకొచ్చారు. అంటే బాధ్యత అందరిది, కానీ ఎక్కువ తప్పు చేసిన వాళ్ళది ఎక్కువ బాధ్యత. వాతావరణాన్ని కాపాడటం అందరి బాధ్యతే. కాని తప్పు చేసిన ధనిక దేశాల బాధ్యత కొంచెం ఎక్కువ. వాళ్లే ఎక్కువ భారం మోయాలి అని డిసైడ్ చేశారు. భలే లాజిక్ ఇదే. మరి 2015 ప్యారిస్ ఒప్పందం దేని గురించి? భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ లోపు ఆపాలి, వీలైతే 1.5 డిగ్రీల వద్దే ఆపేయాలి అనేది ప్యారిస్ ఒప్పందం లక్ష్యం. దీనికోసం ప్రతి దేశం స్వచ్ఛందంగా మేము ఇంత కాలుష్యాన్ని తగ్గిస్తాం అని లక్ష్యాలను పెట్టుకుంది. వాటినే NDCs అంటారు కదా. అవును, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఒక్క నిమిషం,
స్వచ్ఛందంగా టార్గెట్లు పెట్టుకోవటమా? ఎవరికి వారే మేమింత తగ్గిస్తామని చెప్పుకుంటే రేపు వాళ్ళు ఆ టార్గెట్ని చేరకపోయినా అబద్ధాలు చెప్పినా వాళ్ళని ఆపేదెవరు? అక్కడే ఉంది అసలైన లాజిక్. ప్యారిస్ ఒప్పందంలో ఎవరిమీద బలవంతంగా టార్గెట్లు రుద్దలేదు. కాని ప్రతి 5 ఏళ్లకోసారి గ్లోబల్ స్టాక్ టేక్ అని ఒకటి జరుగుతుంది. అందులో ఏ దేశం ఏం చేసింది అని ప్రపంచం మొత్తం ముందు రిపోర్టివ్వాలి. ఓహో, పబ్లిక్లో ఆడిటింగ్ అన్నమాట. అవును. ఒకవేళ టార్గెట్ మిస్ అయితే ఆ దేశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన నైతిక ఒత్తిడిని, దౌత్యపరమైన విమర్శలను ఎదుర్కోవలసొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పీర్ ప్రెషర్ లాంటిది. స్మార్ట్గానే ప్లాన్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఐక్యరాజ్యసమితి 2030 నాటికి సాధించాల్సిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే ఎస్డీజీలు కూడా దీనికి తోడయ్యాయి. ఇందులో గోల్ 7 స్వచ్ఛమైన ఇంధనం గురించి, గోల్ 13 నేరుగా క్లైమేట్ యాక్షన్ గురించి మాట్లాడుతుంది. రైట్. అలాగే గోల్ 14 సముద్రాలలోని జీవజాలం, గోల్ 15 భూమి మీద ఉన్న అడవులు, వన్యప్రాణుల సంరక్షణ గురించి వివరిస్తాయి. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో జరిగే విషయాలు. ఇక మన దేశీయ సంస్థలైన యుఎన్ఈపి అంటే నైరోబీలో ఉన్నది, ఐయుసిఎన్ గ్లాండ్లో ఉన్నది లాంటివి ఈ ప్రక్రియలో కీలకంగా ఉన్నాయి కదా. ఈ ఐయుసిఎన్ వాళ్లే కదా అంతరించిపోతున్న జంతువులు, వృక్షజాతుల జాబితాతో రెడ్ డేటా బుక్ని ప్రచురిస్తారు. అందండి, కరెక్ట్. అలాగే మన జాతీయ సంస్థ అయిన నీరి నాగ్పూర్లో ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే మనం కొంచెం జూమిన్ చేసి మన చుట్టూ జరుగుతున్నది చూద్దాం. మన దేశంలో మొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంటే అతిపెద్దది హెమిస్ నేషనల్ పార్క్ లడఖ్లో ఉంది కదా. అవును. అలాగే మణిపూర్లోని లోక్తక్ సరస్సులో ఉన్న కైబుల్ లాంజావో ప్రపంచంలోనే ఏకైక తేలియాడే నేషనల్ పార్క్. ఇక టైగర్ రిజర్వ్ల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ శ్రీశైలం దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఆఫ్ కోర్స్. ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ పర్యావరణానికి, మన సంస్కృతికి ఎంత విడదీయరాని బంధముందో మన పండుగల్లోనే తెలుస్తుంది. అవును. మన రాష్ట్ర చిహ్నాలన్నీ పర్యావరణంతో ముడిపడున్నాయి. యా, మన రాష్ట్ర పక్షి పాలపెట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. దసరా పండుగకు ఈ మూడింటికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇవి కాకుండా 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టింది కదా. అదే తెలంగాణకు హరితహారం. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతాన్ని 33% పెంచడం. ఖచ్చితంగా. స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఆదిలాబాద్ వైపున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్, నల్లమల్లలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, అలాగే సంగారెడ్డి దగ్గర ఉన్న మంజీరా ముసళ్ల అభయారణ్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైట్. పర్యావరణం మరియు వారసత్వ సంపద కలబోతకు ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. మనం పుస్తకాల్లో ఏజీ టాన్స్లే ఎకోసిస్టమ్ అనే పదాన్ని ప్రతిపాదించారని, ఎర్నెస్ట్ హెకల్ ఎకాలజీ అనే పదాన్ని వాడారని చదువుకుంటాం. యా, బేసిక్స్. సింపుల్గా చెప్పాలంటే ఎకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఎకోసిస్టమ్ అనేది ప్రాణులు, వాటి చుట్టూ ఉన్న గాలి, నీరు, మట్టి అన్నీ కలిసి ఏర్పడిన ఒక ఇల్లు. కానీ ఆ ఇల్లు దెబ్బతింటే దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మనుషుల ఆరోగ్యాల మీద పడుతుందని చదివినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అది ఆశ్చర్యం కాదు, చాలా భయంకరమైన వాస్తవం. ఇక్కడ ఒక మెకానిజం అర్థం చేసుకోవాలి. మనం ఫ్యాక్టరీల నుండి రసాయనాలను నీటిలోకి వదులుతున్నాం కదా. అవును. జపాన్లో మినిమేటా అనే వ్యాధి ఎలా వచ్చిందో చూస్తే ఫ్యాక్టరీలు పాదరసం అంటే మెర్క్యూరీని నీటిలోకి వదిలాయి. ఆ నీటిలోని పాదరసాన్ని చిన్న చేపలు తిన్నాయి. ఆ వందలాది చిన్న చేపలను పెద్ద చేపలు తిన్నాయి. అలా ఆ పాదరసం మోతాదు పెద్ద చేపల్లో లక్షల రెట్లు పెరిగిపోయింది. ఓ, దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పెద్ద చేపలను తిన్న మనుషుల శరీరంలోకి ఆ పాదరసం వెళ్లి వారి నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పక్షవాతం వచ్చి వందలాది మంది చనిపోయారు. వింటుంటేనే వణుకు పుడుతోంది. ఈ మెకానిజం ఇంత దారుణంగా ఉంటుందన్నమాట. మరో ఉదాహరణ చెప్తాను. పరిశ్రమల నుండి వచ్చే కాడ్మియం వల్ల ఎముకలు పెళుసుబారిపోయి విరిగిపోయే ఇటాయిటాయ్ వ్యాధి వస్తుంది. ఇటాయ్ అంటే జపనీస్ భాషలో బాధగా ఉంది లేదా అబ్బా అని అర్థం. అంటే ఎముకలు విరుగుతుంటే వచ్చే ఆక్రందనాది. మై గాడ్. అలాగే వ్యవసాయంలో వాడే ఎరువుల వల్ల నైట్రేట్స్ భూగర్భ జలాల్లోకి వెళుతాయి.
ఆ నీటిని తాగిన గర్భిణీ స్త్రీలకు పుట్టే పిల్లల రక్తంలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి శరీరం నీలం రంగులోకి మారిపోయే బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. చాలా ట్రాజిక్ అండి ఇది. ఇక గనుల్లో పనిచేసేవాళ్లు పీల్చే సిలికా దుమ్ము వల్ల ఊపిరితిత్తులు గట్టిపడిపోయి సిలికోసిస్ వస్తుంది. మనిషి ప్రకృతికి చేసే ప్రతి గాయం వ్యాధుల రూపంలో మనిషినే తిరిగి కొడుతోంది. ఈ పరిస్థితుల్లో మనకు కేవలం చట్టాలు, ఒప్పందాలు మాత్రమే సరిపో. నిజమైన హీరోలు కావాలి. ఎందుకంటారంటే ఎండిపోయిన రాజస్థాన్ ఎడారుల్లో సైతం తన అద్భుతమైన సాంప్రదాయ నీటి నిల్వ పద్ధతులతో వాన నీటిని ఒడిసిపట్టి చనిపోయిన నదులకు మళ్లీ ప్రాణం పోశారు. ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక సామాన్యుడు చేసి చూపించాడు. నిజమే. అంటే ఈరోజు మనం ఎంత సుదీర్ఘమైన అద్భుతమైన ప్రయాణం చేశామంటే 1972 నాటి వన్యప్రాణి చట్టాల వెనుక ఉన్న కంగారు దగ్గర్నుంచి పారిస్ ఒప్పందంలోని టార్గెట్ల వరకు చూశాం. అలాగే 1730ల నాటి బిష్నోయ్ ప్రాణత్యాగం దగ్గర్నుంచి నేటి 2026 ఎర్త్డే థీమ్ వరకు ఎన్నో విషయాలు త్రవ్వితీశాం. అవునండి. పర్యావరణమనేది ఒక గొలుసులాంటిది. ఏ ఒక్క వలయం తెగినా మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. అందుకే మనం 3R సూత్రాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. వాడకం తగ్గించడం అంటే రెడ్యూస్, మళ్లీ వాడటం అంటే రీయూస్, పునరుద్ధరించడం అంటే రీసైకిల్. ఈరోజు మనం మాట్లాడుకున్న చట్టాలు, ఉద్యమాలు, జబ్బులు ఇవన్నీ ఎగ్జామ్లో మార్కుల కోసం చదివే సిలబస్ లాగా అనిపిస్తాయి. కానీ కాస్త లోతుగా గమనిస్తే ఇవి కేవలం ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి రాసే జవాబులు కావు. సిలబస్కి మించిన విషయమిది. భవిష్యత్తులో ఈ భూమి మీద మనిషి అనేవాడు బ్రతికి ఉండాలంటే మన చేతుల్లో ఉన్న ఏకైక సర్వైవల్ మాన్యువల్ ఇదే. అసలైన ప్రశ్న ఏమిటంటే, మానవాళి ఈ మాన్యువల్లోని రూల్స్ని నిజాయితీగా పాటిస్తుందా? లేదా రాబోయే రోజుల్లో ఆ ఎర్రటి రెడ్ డేటా బుక్లో అంతరించిపోతున్న జాతుల లిస్టులో మనుషుల పేరు కూడా చేరేలా చేసుకుంటుందా? ఆలోచించాల్సిన విషయమే. ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తనను తాను అడుక్కోవాల్సిన ప్రశ్న. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.